ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో అభినవ్ విశ్వనాథన్ గారు ఉన్నారు. అంటే మేఘ సందేశం సీరియల్ ఒక హీరో. అసలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారంటే సార్ సీరియల్లో కామెంట్లో అందరు ఫ్యాన్స్ అందరూ పాపం ఏంటి ఆయన్ని చేసి ఆడుకుంటున్నారా అన్నట్టు కూడా అడుగుతున్నారు. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అందరికీ నమస్కారం. హాయ్ వెల్కమ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని కూడా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ చేస్తారు ఇంట్లో కూడా వచ్చేసరికి అన్ని పొగలతో ఫుల్ అయిపోయింది. అది యాక్చువల్లీ ఒక సీన్ పార్ట్ అంతే, వీఆర్ యాక్టింగ్ ఇట్. సో మీరు యాక్చువల్లీ చెప్పండి ఎలా సీన్ ఎలా ఉంది అంటే. సీన్ అయితే చాలా బాగుంది. భూమికా గారు కూడా చాలా బాగున్నారు. అంటే కొన్ని సీన్స్లో చాలా దాకా మూవీ సీన్స్ టైప్లో పెట్టారు. మీరు తాడేసి లాగడం కానీ ఆ సాంగ్ కానీ రీసెంట్గా మంజులం బాయ్స్తో వచ్చింది మళ్ళీ సాంగ్ మనకి. అంటే మీకు ఎట్లా అనిపించింది షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీస్ కాదు. ఐ థింక్ ఇటు యాక్చువల్లీ అందరూ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఐ మీన్ దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నేను కూడా ఐ మీన్ ఈ ప్లేస్లో నేర్చడానికి చాలా విషయం ఉంది. డైరెక్టర్తో సార్, ఆర్కే సార్తో వాళ్ళే యాక్చువల్లీ యాక్టింగ్ చేసి చూపిస్తారు లైక్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. సో అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఫనీ సీన్స్, ఫనీ మూమెంట్స్ ఏం లేదు. అంటే నేను చాలా సీరియస్గా, నా క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంది. సో నేను కూడా అలాగే తిరుగుతున్నాను ఇప్పుడు. ఐ మీన్ సో చాలా సీరియస్గా ఉన్నాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. దిస్ అ లాట్ టు లెర్న్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. మీరు వెతికేది భూమికా గారి కోసం కేక్ కూడా తెచ్చేది అండ్ ఇవన్నీ ఆవిడ వెనకాల సైలెంట్గా తినేయడాలు. అది యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ స్టోరీ. కరెక్ట్. యాజ్ ఐ టోల్డ్, స్టోరీ యాక్చువల్లీ బాగుంది. ఈ సీరియల్ సినిమా లాగే ఉంది. ఐ మీన్ ఒక్కొక్క క్యారెక్టర్కి అతనికి ఒక స్టోరీ. అంటే మీకు కూడా ఎందుకు మీరు ఇలా రియాక్ట్ చేస్తున్నారంటే అది ఒక స్టోరీ ఉంది. సో అది చాలా బాగుంది. సో మై క్యారెక్టర్ has a back story for it. So it's beautiful. I mean there's a lot to learn, emotions, అన్ని మూమెంట్స్ కూడా. సో ఐ థింక్ వ్యూవర్స్ చాలా కనెక్ట్ అవుతారు అంట ఆశిస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. మీరు 2019 మిస్టర్ ఇండియా రన్నర్ అప్. yes that's right. బెంగళూరు. నేను యాక్చువల్లీ పుట్టిన చోట ఢిల్లీ, బట్ నేను బెంగళూరులో ఉన్నాను. తమిళ్ సినిమా చేస్తున్నాను. కన్నడలో 2 సినిమాస్ అవుతుంది. స్వల్ప అండ్ తమిళ్లో కూడా అండ్ తెలుగులో ఇప్పుడు యాక్చువల్లీ ఆడియన్స్ చాలా లవ్ ఇస్తున్నారు. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ ఫర్ దిస్. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికూ మా దగ్గర ఉండాలి, మా మీద ఉండాలి అంటే నేను ఆశిస్తున్నాను అంతే. ఎలా చెప్పొచ్చు కదా, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మా కోసం, ఫ్యాన్స్ కోసం. యాక్చువల్లీ మీరు చెప్పండి, నేను అది చెప్తాను. అంటే సీరియల్ డైలాగ్స్ ఏం లేదు యాక్చువల్లీ. ఏం ఇప్పుడు రాలేదు సీరియల్ డైలాగ్స్. I don't remember now, but నార్మల్గా ఈ క్యారెక్టర్ చాలా యూనో గంభీరంగా ఉండాలి యూజువలీ అలాగే. సో అలా I can't remember any dialogues like that, but yeah, it is beautiful working for Megha Sandesam. It's a మీ అనుబంధం ఎట్లాంటిది? ఇప్పుడే యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్, కొత్త హీరో, కొత్త క్యారెక్టర్ నాకు ఇప్పుడే జీ తెలుగు. బట్ జీ తెలుగు యాజ్ ఎవ్రీబడి సేస్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అలాగే చూసుకుంటారు. ఒక్కొక్క సీన్లో కూడా ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఇంకా ఏం కావాలి ఈ సీన్కి అంటే చాలా హెల్ప్ చేస్తారు. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్. అండ్ మీ ప్రేమం అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికూ మా మీద ఉండాలి అంటే నేను ఆశిస్తున్నాను. సో ఐ థింక్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు బీ హియర్ ఇన్ జీ తెలుగు అండ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ లవ్. అంటే భూమికా గారు ఇందులో మీ మీద కంప్లైంట్లు కూడా చాలా ఇచ్చారు, బాగా ఇబ్బంది పెడుతున్నారంట షూటింగ్ టైంలో, ర్యాగింగ్ చేస్తున్నారని కూడా చెప్పారు. నేనా వాళ్ళకా? లేదు, జస్ట్ అది కొంచెం ఫన్గా. అంటే విచ్ ఇస్ అ వెరీ టాలెంటెడ్ గర్ల్. అండ్ అందరూ యాక్చువల్లీ అంటే ఈ సెట్లో అందరూ చాలా బాగా చేస్తారు. అంటే మేము కూడా చూసి ఇంకా వాళ్ళ దగ్గర వాట్ ఐ కెన్ లెర్న్ అంటే నేను చూసి ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ అంతే. బికాస్ ఎవ్రీబడి సో టాలెంటెడ్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ అ బంచ్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. సో ఇట్స్ అన్ ఆనర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్ ఆల్సో దట్ ఇంకా ఒక ఆపర్చునిటీ దొరికింది అంట. వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమే ఉన్నాయి జీ తెలుగులో?
జీ తెలుగులో ఇది ఓకే. నెక్స్ట్ చూద్దాం, ఇంకా తెలియదు. బట్ సినిమాస్ ఉన్నాయి, తమిళ్ సినిమాస్, తెలుగు కన్నడ సినిమాస్. సో లెట్స్ సీ. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే సిస్టర్ని కూడా బాగా డైట్ అని చెప్పి బాగా ఇబ్బంది పెడుతున్నారని విన్నాం. డయట్ చాలా ఇంపార్టెంట్. వర్కౌట్, డయట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్లీ నేను ఒక పాలసీ ఫాలో చేస్తాను. అంటే అందరూ యాక్చువల్లీ ఫిట్గా, క్లీన్గా, నీట్గా ఉండాలి అంటే ఒక దట్స్ మై హ్యాబిట్. అది ఇష్టం నాకు. ఐ మీన్ నిజం లైఫ్ కూడా మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తే ఇట్స్ అ గుడ్ థింగ్, రైట్, ఫర్ హెల్త్. అండ్ అది కొంచెం నీట్గా ఉండాలి అండ్ వీ ఫీల్ గుడ్. సో అది ఒక క్యారెక్టర్. బట్ ఐ ఆల్సో ప్రమోట్ దట్ ఫిజికల్ హెల్త్ అండ్ గుడ్ ఫుడ్ ఇస్, డయట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. జీ తెలుగు ఈ సీరియల్ గురించి, మేఘ సందేశం సీరియల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు, జీ తెలుగు ఆడియన్స్? సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయం, ఈ మాట నేను ఆల్రెడీ చెప్పాను. మీరు ఎప్పటికూ మా సపోర్ట్, మీ సపోర్ట్ మా దగ్గర ఎప్పటికూ ఉండాలి అంటే కోరుకుంటున్నాను. అండ్ అది అలాగే ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ గివింగ్ అ బెస్ట్. ఇంకా బెటర్ చేద్దాం. మీరు తప్పకుండా 7:30 జీ తెలుగులో చూడండి మన సీరియల్ మేఘ సందేశం. అండ్ కీప్ గివింగ్ లవ్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ వీ నీడ్ యువర్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ టైం. లవ్లీ హ్యావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.